చంద్రబాబు నాయుడు లాంటి పచ్చి అవకాశవాది రాజకీయాల్లో మరెవరూ ఉండరని, ఆయనకు సిద్ధాంతాలు, నైతిక విలువలు అనేవి ఏమీ లేవని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి అన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయలేమని చంద్రబాబు చేతులెత్తేయడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదన్నారు. ఆయన గతంలో 3 సార్లు సీఎంగా ఉన్న సమయంలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, ఆ చరిత్ర ఒక చంద్రబాబుకు మాత్రమే ఉంటుందన్నారు. గతంలో ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్ తాను ఎప్పుడు అమలు చేస్తున్న నవరత్నాల కంటే ఎక్కువగా ఏమీ ఇవ్వలేనని, ఆర్థిక పరిస్థితి ఇలానే ఉందని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు సంప్రద సృష్టించి పథకాలు ఇస్తామంటూ ప్రజల్ని దగా చేశారన్నారు. మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టినట్టుగా సంక్షేమ పథకాలకు వృద్ధి రేటుకి ముడిపెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యక్తిని ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముద్దాయిలన్నారు. ప్రతిపక్షం తరపున వీరి మేడలు వంచన పథకాలు అమలు చేసే విధంగా పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారిది ఎప్పుడు కానీ ఒక అవకాశవాదం అన్నమాట. అతనికి ఏం సిద్ధాంతం లేదు, నైతిక విలువలు లేదు, ఏం లేదు, కేవలం అవకాశవాది. ప్రజల్లో కూడా ఎన్నికల్లో కూడా హామీలు ఇవ్వడం, తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మర్చిపోవడం, ప్రజలకు ఎగనామం పెట్టడం అనేది కూడా అనవాయితీగా వస్తూ ఉంది. అతను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చెప్పుకునేవాడు. 3 టర్ములు కూడా అయిపోయింది, అంటే 4వ టర్ము కూడా ముఖ్యమంత్రి అయినాడు. కానీ 3 టర్ముల్లో కూడా గతంలో కూడా ఒక హామీని కూడా ఘన చరిత్ర ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ ఎన్నికల్లో ఈ కూటమి ఏదైతే కూటమిలో భాగస్వాములైన 3 పార్టీలు కూడా, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా 3 పార్టీలు కలిసి సూపర్ 6 అనే హామీలు కూడా ఇచ్చేసి, ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నవరత్నాల పేరిట ఏదైతే హామీ పథకాలు రూపొందించి అమలు పరిచామో అంతకంటే ఎక్కువ చేయలేను, ఆర్థిక పరిస్థితి ఇంతకంటే కూడా అలౌ చేయదు, ఇంకా కూడా మాకు ముందుకు పోవడం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినా కూడా నాకు సంపద సృష్టించేది తెలుసు, నాకు అనుభవం ఉంది అని చెప్పి అనేక మాటలు ఇచ్చి హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేసుకొని ఈరోజు కూడా చెప్తున్నాడు. కానీ నేను చాలా కూడా బాధాకరం. ఈరోజు కూడా 14 సంవత్సరాల అనుభవం ఉండే ముఖ్యమంత్రిగా ఈరోజు కేవలం అన్నీ కూడా చెప్పేసి ఏదైతే ఎవరు చాలామంది పూర్వకాలం సామెత అనేది కూడా మోకాలికిను బోడిగుండుకు వచ్చేసి ముడి పెడుతూ ఈరోజు సూపర్ 6 హామీలకు వృద్ధి రేటుకు, అంటే ఆర్థిక వృద్ధి రేటుకు కూడా లంక పెడుతూ ఈరోజు ప్రజలకు ఎగనామం పెట్టేది కూడా ఈరోజు కూడా చేసుకున్నాడు. చాలా అన్యాయం ఇది. ఈరోజు కూడా నేను చెప్తున్నాను, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చి అమలు పరచకపోతే ఇటువంటి వారందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. ప్రజాకోర్టులో ఒక పెద్ద ముద్దాయి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని కూడా చెప్పక తప్పదు. వీరిని శిక్షించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉండవచ్చు. మేము ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా ఈరోజు కూడా ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ప్రభుత్వంకి వచ్చారో, గద్దె ఎక్కారో, ఆ హామీలు అమలుపరిచే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మేము తీసుకొని ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి అందరినీ కూడా మెడలు వంచైనా కానీ అవి అమలు పరిచేటట్లు కూడా చేయడానికి పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అలాగే ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను, పోరాటాలకు కూడా సిద్ధం కండి అని చెప్పేసి కూడా మేము వచ్చేస్తున్నాం.